బాగా నడుస్తుందని అక్కడ ప్రజలు అనుకుంటారు. కానీ సీన్ ఏంటంటే సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు సార్ ఎందుకంటే 110% హైటెక్ అంటే ఏంటి? హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ హైటెక్ సిటీ. అంటే హైటెక్ సిటీ గెలిచిందంటే ఇన్ ద సెన్స్ హైదరాబాద్లో ఉన్నదంతా ఐటీ డిపార్ట్మెంట్ మొత్తం ఆయన తీసుకొచ్చాడు. సో కేసీఆర్ కూడా కొంచెం ప్రాపర్గా దాన్ని ముందు తీసుకెళ్ళిండు కేటీఆర్ తీసుకొని. సో ఇప్పుడు మొన్న 56 రోజులు 59 రోజులు సంథింగ్ లైక్ చంద్రబాబు సార్ కూడా ఉన్నాడు ఆంధ్రాలో జైల్లో. అంటే ఎంత బాధ అనిపించిందంటే ఇంత పెద్ద వ్యక్తి కొన్ని లక్షల మందికి కొన్ని వేల మందికి చాలా చాలా అంటే చాలా చిన్న సాధారణమైన పీపుల్ కూడా వాళ్ళ కొడుకుని చదివిపించి వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి వాళ్ళు గెలిపిస్తున్నారు. అంటే ₹1,00,000 ఒక్కొక్కడికి ఇంట్లో ఉందంటే చిన్న ఇల్లు కానీ పెద్ద ఇల్లు కానీ అన్నింటిలో ఆ రేంజ్ వ్యవస్థని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు సార్. ఏమనిపిస్తుందంటే మళ్ళీ ఆయన రావాలి సిబిఎన్, ఎందుకంటే జనసేన కూడా పొత్తులో ఉంది ఒకటి. రెండోది వచ్చేసి మన బీజేపీ వాళ్ళతోటి కొంచెం యాంటీగా ఉంది. ఇప్పుడు జనసేన తోటి కల్చరు, ఎందుకంటే పవర్ఫుల్ పర్సన్ పవన్ సార్ కూడా, ఎందుకంటే నేను కూడా సినిమాలు చేస్తూ ఉంటాం. అంటే అంటే అనిపిస్తుంది నైస్ వైబ్ అనిపిస్తుంది. ఒకటి చెప్పాలంటే 110% సిబిఎన్ గెలుస్తూనే చంద్రబాబు నాయుడు సార్ గెలుస్తూనే ఏపీ కూడా మళ్ళీ మరో హైదరాబాద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ గెలవకపోతే మాత్రం అడుక్కడ తినడం కాదు, ఇంకా దానికన్నా 100 చెప్పాలంటే అన్న ఆంధ్ర రాష్ట్రాల్లో జగన్ చేసే పరిపాలన ఎవరికి నచ్చలేదు. యాక్చువల్గా ఆంధ్రాలో చేసేది ఆ పథకాలు ఇస్తున్నాడు. పథకాలు ఇచ్చే వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు మందు విషయంలో చూసుకుంటే నేను ఆంధ్ర వాడినే కాబట్టి ఏమైందంటే ఇప్పుడు ఇంతకుముందు వచ్చే వేరే బ్రాండ్లు వేరు, ఇప్పుడు వచ్చే వేరే బ్రాండ్లు వేరు. ముందు వచ్చే బ్రాండ్లు మ్యాన్స్కోప్, ఎంహెచ్ అవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే రాయల్ గ్రీన్ అనేది వేరే, దాని గురించి నో ప్రాబ్లం. ఇప్పుడు పవర్ స్టార్ లేకపోతే అదేదో ఆంధ్ర గోల్డ్ చాలా ఐటమ్స్ వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు సొంతంగా తయారు చేస్తున్నారు. అక్కడ ఆంధ్రాలో ఒక కంపెనీ పెట్టుకుని వాళ్ళు తయారు చేస్తున్నారు. ఏంటంటే నేను ఆంధ్ర వాడినే, ఎందుకంటే సిబిఎన్ వస్తేనే కొంచెం అభివృద్ధి పెరుగుద్ది. ఎలాగైతే హైదరాబాద్ డెవలప్మెంట్ చేశారో, ఎందుకంటే నేను చూసాను ఇక్కడ, నేను హైదరాబాద్లో డెవలప్మెంట్ని నేను చూసాను. సిబిఎన్ ఎలాగైతే చేశాడో ఆ సిచ్యువేషన్ నాకు తెలుసు. ఏంటంటే ఐటీ వాళ్ళు ఇంతకుముందు అతను జైల్లోకి వెళ్తేనే ఐటీ వాళ్ళు ఎంతమంది ధర్నా చేశారన్న సిచ్యువేషన్ మనం చూసే ఉండొచ్చు. కానీ ఏంటంటే హైటెక్ సిటీలో ఎంతమంది ఐటీ వాళ్ళు చేశారన్న సిచ్యువేషన్ మనకు తెలుసు ఆయన సిబిఎన్ ఆయన చేశాడో చేయలేదన్న సిచ్యువేషన్ మనకు తెలియదు. ఆయన చేశాడన్న సిచ్యువేషన్ మనకు తెలియదు. ఏంటంటే మనకి ఆంధ్ర డెవలప్మెంట్ అవ్వాలంటే సిబిఎన్ వస్తేనే, చంద్రబాబు వస్తేనే ఒక డెవలప్మెంట్ అవుతుంది. అది నా కోరిక. డెవలప్మెంట్ అవ్వాలంటే సిబిఎన్ వస్తేనే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ ఉన్నాడు, పథకాలు పెడుతున్నాడు. పథకాల వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు 15,000 13,000 ఇస్తున్నాడు. ఇప్పుడు అమ్మఒడి అది ఇది అంటున్నాడు. అమ్మఒడి పథకం ద్వారా మన తల్లిదండ్రులు తాగే మధ్య ఒక క్వార్టర్ తీసుకుంటుంటే, మ్యాక్సిమం క్వార్టర్ తీసుకుంటుంటే ఇంతకుముందు ₹100 ఉండవలసింది క్వార్టర్, ఇప్పుడు ₹200 అవుతుంది. 200 బట్ ₹150 కూడా అవుతుంది. ఎందుకు ఇదంతా సిచ్యువేషన్? ఈ పాలన వేస్ట్ కదా అన్న. మరంతే కదా, అలా ఇచ్చేలా తీసుకుంటున్నాడు కదా. ఇప్పుడు అది ఆంధ్ర పాలిటిక్స్లో అది వేస్ట్. నేను చెప్పేది మన సిబిఎన్ వస్తేనే, ఇప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో ఆంధ్ర కూడా అలా డెవలప్ అవ్వాలని నాలాంటి యువకులు, నేను నిరుద్యోగినే, నేను డిప్లొమా చేశాను, నేను డిప్లొమా ఉద్యోగిని, నేను డిప్లొమా చేశాను. కానీ నాకు కూడా జాబ్ రాలేదు. కానీ ఏంటంటే మనకు ఒక డెవలప్మెంట్ అవ్వాలి. హైదరాబాద్ ఎలా డెవలప్మెంట్ అయ్యిందో ఆంధ్ర కూడా అలా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అతన్ని 52 రోజులు జైల్లో ఉండిచ్చారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. వాళ్ళు ఉండిచ్చిన అతని కక్షలు అవి వేరే చూసుకుంటారు. అవన్నీ వేస్ట్ అన్న. ఏంటంటే మనం చంద్రబాబు తనకు ఒక ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడు జగన్కి ఏముందన్నా ఎడ్యుకేషన్ లేదు కదా.
ఎడ్యుకేషన్ ఉంటే హిందీ మాట్లాడతారు రాదు, ఒక ఇంగ్లీష్ మాట్లాడతారు రాదు, ఒక తెలుగు మాట్లాడతారు రాదు. మన రివ్యూ చూస్తే ఇన్స్టాగ్రామ్లో అవని, వేరే దాంట్లో అవని బంగాళదుంప ఉల్లిగడ్డలకి తేడా తెలియని ఒక వ్యక్తిగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నేను నా రివ్యూ చాలామంది చూడొచ్చు, ఆంధ్ర వాళ్ళు. నేను చెప్తున్నా ఆంధ్ర వాళ్ళు చాలామంది చూడొచ్చు, నా మీద అటాక్ చేయొచ్చు. నేను చెప్తున్నా ఆంధ్ర వాళ్ళు అటాక్ చేస్తారు మేబీ. నేను చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు ఆంధ్రాలో. కొంతమంది ఎవరైనా అవతల పాలిటిక్స్తో ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళని కొంచెం ఇలా మాట్లాడటంతో వాళ్ళు చేస్తున్నారు. అదంతా వేస్ట్ అన్న. మనకు పాలిటిక్స్ ఏంటంటే మనకు అభివృద్ధి చేసే వాళ్ళే కావాలి తప్ప మనకు అన్యాయం చేసే వాళ్ళు వద్దన్న. అదే చెప్తున్నా. సరే ఇప్పుడు ఇంతవరకు ఏం జరిగింది, చంద్రబాబు గారు అవును సీఎం కావాలని చూస్తున్నాం. ఆయన రాకపోతే ఇంక వేస్ట్. ఆయన వస్తేనే ఒక పాలిటిక్స్ అన్నది. ఇప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో మన ఆంధ్రప్రదేశ్ కూడా అలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మొన్న తెలంగాణ కేసీఆర్ గారు అన్నారుగా, రెండు రోడ్లు ఉంటే తెలంగాణ, 2 రోడ్లు లేకపోతే ఒక సింగిల్ రోడ్డు ఉంటేనే ఆంధ్ర అని అన్నాడు. అది దాన్ని బట్టి అతను అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు మన ఆంధ్ర కూడా అర్థం చేసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అంటే పొత్తు పెట్టుకోవడంలో మనకి ఆ విషయం మనకు తెలియదు. నేనంటే నేను దాని గురించి ఏం మాట్లాడలేను. నా గురించి ఏం తెలియదు. ఏంటంటే మనకు అభివృద్ధి కావాలంటే చంద్రబాబు వస్తేనే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నా. దాన్ని బట్టి ఇంక నేను చేసేది ఏమీ లేదన్నా. ఓకే.